ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాలకు తగ్గట్టే టీమిండియా టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కు దూసుకొచ్చింది. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడబోతోంది. ఐసీసీ టోర్నీలో భారత్పై కివీస్దే పై చేయిగా ఉండడంతో టైటిల్ పోరు హోరాహోరీగా జరగడం ఖాయం. అదే సమయంలో కివీస్ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. భారత్ లీగ్ స్టేజ్లో ఆట తీరే కొనసాగిస్తే ఖచ్చితంగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. ఫైనల్ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయొద్దని గవాస్కర్ సూచించాడు. నలుగురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని స్పష్టం చేశాడు. ఈ కాంబినేషన్ గత 2 మ్యాచ్లలో టీంకు విజయాలు సాధించి పెట్టిందని, ఫైనల్లోనూ అదే జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. చక్రవర్తి, కుల్దీప్ తుది జట్టులోకి రావడం మంచి ఫలితాలను ఇచ్చిందన్నాడు. ఏ ఫార్మాట్లో అయినా డాట్ బాల్స్ ఎక్కువగా వేయడం, వికెట్ తీయడం లాంటివే జట్టు విజయాలను డిసైడ్ చేస్తాయని, ప్రస్తుతం వాళ్ళు అదే చేస్తున్నారన్నాడు. ఇదిలా ఉంటే భారత్కు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇంకా పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేదన్నాడు గవాస్కర్. ముఖ్యంగా రోహిత్, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ భాగస్వామ్యంపై అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లలో వీళ్ళు 5 ఓవర్లకు మించి క్రీజులో కలిసి ఉన్నది ఒకే ఒక్కసారి. బెస్ట్ పార్ట్నర్షిప్ 69 పరుగులు మాత్రమే. ఈ బలహీనతనే గవాస్కర్ ఎత్తి చూపాడు. మన ఓపెనర్లు పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేదన్నాడు. ఖచ్చితంగా ఇది ఒక బలహీనతగా చెప్పొచ్చని వ్యాఖ్యానించాడు. టీమిండియా బౌలింగ్లోనూ గవాస్కర్ ఒక బలహీనత గురించి చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై తప్ప ఆ తర్వాత తొలి 10 ఓవర్లలో మన బౌలర్లకు 2కు మించి వికెట్లు తీసిన సందర్భాలు లేవు. బంగ్లాతో మ్యాచ్లో మాత్రం 5 వికెట్లు తీశారు. ఇక మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థికి ఓ మంచి భాగస్వామ్యం ఇస్తూ వస్తున్నారు. దీనిని సరిదిద్దుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. మధ్య ఓవర్లలో పెద్దగా వికెట్లు రావడం లేదని, ఈ బలహీనతను అధిగమిస్తే మన జట్టు ఫైనల్లో గెలిచే అవకాశాలుంటాయని చెప్పాడు.